సీఎం రేవంత్ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. నిన్న చిట్చాట్లో హరీష్ రావు బీజేపీలో చేరబోతున్నారంటూ రేవంత్ కామెంట్ చేశారు. దీనికి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తి రేవంత్ రెడ్డి అని 4 పార్టీలు మారిన రేవంత్ నా గురించి మాట్లాడతారా అంటూ మండిపడ్డారు. జీవితాంతం కేసీఆర్ బీఆర్ఎస్ తోనే ఉంటానని 100 సార్లు చెప్పా. ఇదే విషయం మరో 100 సార్లు చెబుతానన్నారు. తన పుట్టుక బీఆర్ఎస్ లోనే, చావు కూడా బీఆర్ఎస్ లోనే అని తేల్చి చెప్పారు. రేవంత్ కాంగ్రెస్ లో ఉండి మోదీ బీజేపీ పాట పాడుతున్నారని, రేవంత్ రేపు ఏ పార్టీలో ఉంటారో తెలియదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. నేను బీఆర్ఎస్ లోనే ఉంటానని ఈ మాట 100 సార్లు చెప్పానని, ఇంకా 100 సార్లు కూడా చెప్తానని అంటున్నారు. నా పుట్టుక బీఆర్ఎస్ లోనే, చావు కూడా బీఆర్ఎస్ లోనే అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. రేవంత్ కాంగ్రెస్ లో ఉండి మోదీ బీజేపీ పాట పాడుతున్నారు అంటూ కూడా వ్యాఖ్యానించారు హరీష్ రావు. రేవంత్ రేపు ఏ పార్టీలో ఉంటారో తెలీదు అంటూ కూడా హరీష్ రావు కౌంటర్ ఇవ్వడం జరిగింది. నేను బీఆర్ఎస్ లోనే పుట్టా, బీఆర్ఎస్ లోనే ఉంటాను అంటూ కూడా హరీష్ రావు చెప్పారు. ఈ మాట మరో 100 సార్లు చెప్పడానికైనా నేను రెడీ అంటూ కూడా హరీష్ రావు వ్యాఖ్యానించారు. 4 పార్టీలు మారింది నువ్వు, పూటకో పార్టీ మారి ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రేవంత్ రెడ్డి నా గురించి మాట్లాడతాడా? నేను ఇప్పటికి 100 సార్లు చెప్పిన, నా జీవితం అంతా కేసీఆర్, నేను బతుకున్నంత కాలం బీఆర్ఎస్ అని 100 సార్లు చెప్పినా, ఇంకా 100 సార్లు చెప్తా. నువ్వేంది చిల్లరోడివి? నువ్వు అసలు నీకు నా గురించి మాట్లాడే నైతికత తక్కువ ఉందా? ఇందాకే అన్న కదా, గురువింద గింజ తన కింద నలుపు తెలియదు అన్నట్టు పార్టీలు మారిన రేవంత్ రెడ్డి ఒకే పార్టీ జీవితం అంతా పుట్టుక బీఆర్ఎస్ లోనే, చావు బీఆర్ఎస్ లోనే అని గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా. కొత్తగా చెప్పేది ఏముంది? నువ్వు పూటకో పార్టీ మారుతావు. ఇవాళ కూడా కాంగ్రెస్లో ఉన్నావు, మోడీ గారి పాట పాడుతున్నావు, బీజేపీ పాట పాడుతున్నావు. నువ్వు రేపేడుంటావో తెలియని నువ్వా నా గురించి మాట్లాడి? నైతికతకు, నిజాయితీకి నేను కట్టుబడి ఈ రాజకీయాల్లో పనిచేసిన, విలువలతో ఉన్నాం. నీకో విలువలే లేవు. నీకు అసలు నీ ఇంటి పేరు మార్చుకో. యనుమల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డివి నువ్వు. నీ ఇంటి పేరు సీఎం రేవంత్ రెడ్డి మాటలకు కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి మాటలకు విలువ ఉంటుందా అంటూ కూడా వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. నిన్న చిట్చాట్లో హరీష్ రావు బీజేపీలో చేరబోతున్నారంటూ రేవంత్ కామెంట్ చేశారు. దీనికి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తి రేవంత్ రెడ్డి అని 4 పార్టీలు మారిన రేవంత్ నా గురించి మాట్లాడతారా అంటూ మండిపడ్డారు. జీవితాంతం కేసీఆర్ బీఆర్ఎస్ తోనే ఉంటానని 100 సార్లు చెప్పా. ఇదే విషయం మరో 100 సార్లు చెప్తానన్నారు. తన పుట్టుక బీఆర్ఎస్ లోనే, చావు కూడా బీఆర్ఎస్ లోనే అని తేల్చి చెప్పారు. రేవంత్ కాంగ్రెస్ లో ఉండి మోదీ బీజేపీ పాట పాడుతున్నారని, రేవంత్ రేపు ఏ పార్టీలో ఉంటారో తెలియదని విమర్శించారు హరీష్ రావు. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. అయితే హరీష్ రావు బీజేపీలో చేరను అంటూ కేసీఆర్ పైన ఒట్టేసి చెప్పగలరా అంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు నిన్న. అయితే హరీష్ రావు దానికి కౌంటర్ ఇచ్చారు. నా పుట్టుక బీఆర్ఎస్ లోనే చావు అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు హరీష్ రావు. అంతేకాదు రేవంత్ ఏ పార్టీలో ఉంటారో అసలు రేవంత్ కు తెలుసా అంటూ కూడా వ్యాఖ్యానించారు. బీజేపీ పాట పాడతారు, మోదీ పాట పాడతారు అంటూ కూడా హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డికి. హరీష్ రావు ఫ్యూచర్ ఏంటో అంటూ కూడా రేవంత్ రెడ్డి ఇచ్చిన వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ అటాక్ ఇచ్చాడు. ఫ్యూచర్ లో ఏ పార్టీలో ఉంటాడో తెలియదు అంటూ కూడా రేవంత్ రెడ్డి హరీష్ రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీనికి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. నా పుట్టుక బీఆర్ఎస్, నేను ఎప్పటికి కూడా కేసీఆర్ తోని బీఆర్ఎస్ తోనే ఉంటాను, నా చావు కూడా బీఆర్ఎస్ తోనే ఉంటుంది. 100 సార్లు ఈ మాటే చెప్పాను, ఇక 100 సార్లు కూడా అదే చెబుతాను. రేపు ఏ పార్టీలో రేవంత్ ఉంటాడో తెలీదు, మోదీ పాట పాడుతున్నాడు, అసలు కాంగ్రెస్ లోనే కంటిన్యూ అవుతారా రేవంత్ అంటూ కూడా కౌంటర్ అటాక్ ఇచ్చారు హరీష్ రావు. అసలు 4 పార్టీలు మారింది నువ్వు, పూటకో పార్టీ మారి
ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రేవంత్ రెడ్డి నా గురించి మాట్లాడతాడా? నేను ఇప్పటికి 100 సార్లు చెప్పిన, నా జీవితం అంతా కేసీఆర్, నేను బతుకున్నంత కాలం బీఆర్ఎస్ అని 100 సార్లు చెప్పినా, ఇంకా 100 సార్లు చెప్తా. నువ్వేంది చిల్లరోడివి? నువ్వు అసలు నీకు నా గురించి మాట్లాడే నైతికత తక్కువ ఉందా? ఇందాకే అన్న కదా, గురువింద గింజ తన కింద నలుపు తెలియదు అన్నట్టు పార్టీలు మారిన రేవంత్ రెడ్డి ఒకే పార్టీ జీవితం అంతా పుట్టుక బీఆర్ఎస్ లోనే, చావు బీఆర్ఎస్ లోనే అని గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా. కొత్తగా చెప్పేది ఏముంది? నువ్వు పూటకో పార్టీ మారుతావు. ఇవాళ కూడా కాంగ్రెస్లో ఉన్నావు, మోడీ గారి పాట పాడుతున్నావు, బీజేపీ పాట పాడుతున్నావు. నువ్వు రేపేడుంటావో తెలియని నువ్వు నా గురించి మాట్లాడి. నైతికతకు నిజాయితీకి నేను కట్టుబడి ఈ రాజకీయాల్లో పనిచేసిన, విలువలతో ఉన్నాం. నీకో విలువలే లేవు. నీకు అసలు నీ ఇంటి పేరు మార్చుకో. యనుమల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డివి నువ్వు. నీ ఇంటి పేరు మార్చుకోవాలి నువ్వు.